బీఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడలూరు మండలం కొడలూరు తహసీల్దార్ కార్యాలయంలో రీసర్వేలో వచ్చిన భూ సంస్థలపై దరఖాస్తుల స్వీకరణ ఎంఆర్ఓ కే స్ఫూర్తి ఆధ్వర్యంలో గ్రామ సభ జరిగింది. ఎంఆర్ఓ మాట్లాడుతూ ఈ గ్రామ సభలో హక్కుదారుల నుండి వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని చేసేందుకు కృషి చేస్తామన్నారు. గతంలో సర్వేలో పొరపాట్లు జరిగింది ఉంటే వీటిని సరిచేసేందుకు ప్రభుత్వం ద్వారా సభలను నిర్వహించడం జరిగింది అన్నారు. ఇవ్వవచ్చన్నారు. రీసర్వేను అవసరమైన పట్టాదారులు సకాలంలో సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓ కొడవలూరు మండల సర్వే శ్రీ లతాబాయ్, గ్రామ నాయకులు నక్క రమణయ్య, అంబటి విజయ్ కుమార్, కోవూరు వెంకీ, ఒట్టూరు శ్రీనివాస్ యాదవ్, మోర అనిల్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇది అడగల్ కరెక్షన్ అని చెప్పి మేము పైకి పంపించాలి. జేసీ గారి లెవెల్లో ఇది కరెక్ట్ చేయాలి. ఫస్ట్ డిఆర్ఓ డిఎస్ ఎంక్వైరీ చేసి అది సరిహద్దారులందరినీ అడిగి ఆ తర్వాత నా రిపోర్టు జేసీ గారికి చేయిస్తాను. మీ ఫోన్ నెంబర్ ఎవరు రాస్తున్నారు? ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు చెప్పండి. నాగరాజు ఫోన్ ఏం చూస్తున్నావు? స్టేట్ వైడ్ గా మనకి రాష్ట్రం మొత్తంలో రీసర్వే జరిగిన అన్ని గ్రామాల్లో ఈ రీసర్వే గ్రామ సభలు అనేది కండక్ట్ చేయమని మనకి పై నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో దానిలో భాగంగా మన కొడవలూరు మండలంలో మన 16 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే అయిపోయినందువల్ల సో మనకి ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో మన గ్రామాల వారీగా రెవెన్యూ విలేజెస్ వారీగా గ్రామ సభలు కండక్ట్ చేసుకొని మన మండల సర్వేయర్ గారు, రీసర్వే డీటీ గారు, బీఆర్ఓ, విలేజ్ సర్వేయర్ అందరూ వచ్చి మీ వద్దకే వచ్చి మీకు ఏం అర్జీలు ఉన్నాయో రీసర్వేలో అవి అర్జీ వారీగా సమస్య వారీగా మన దగ్గర అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. వాటిల్లో ఫిల్ చేసి మీరు ఇస్తే మనం రీసర్వేలో జరిగిన పొరపాట్లని మనం చేయగలిగినవన్నీ మన పరిధిలో చేయగలిగినవన్నీ చేసి త్వరితగతిన తర్వాత మన పరిధి దాటి పైకి పంపించాల్సినవన్నీ రిపోర్ట్ రాసి ఆర్టీఓ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు రీసర్వేలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఈరోజు ఇక్కడ మనకి వచ్చి అర్జీ సబ్మిట్ చేసుకోవచ్చు. అలానే ఇవాళ రాలేకపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే రేపు కానీ, ఎల్లుండి కానీ, లేదా ఏ రోజైనా మన ఆఫీస్కి వచ్చి ఎప్పుడైనా, లేదా సచివాలయంలో మీ వీఆర్ఓ కానీ, విలేజ్ సర్వేకి కానీ ఎప్పుడైనా మీ అర్జీని ఇవ్వచ్చు. నెక్స్ట్ రీసర్వేకి సంబంధించినవే కాకుండా ఇంకా అదర్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కానీ మీరు ఎక్కడైనా ఇవ్వచ్చు, మన ఆఫీస్కి వచ్చి అయినా ఇవ్వచ్చు. సో మా పరిధిలో ఉన్నంత వరకు మేము చేయగలిగినంత త్వరగా మీ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పుకుంటున్నాం. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.